ఎలా ఉన్నావు? చెల్లి చనిపోయి సంవత్సరం అయింది. ఇంకెన్నాళ్ళని ఎలా ఒంటరిగా ఉంటావు? ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా. ఇంకొక పెళ్లి చేసుకుంటే తను నాకు భార్య కావచ్చాను, కానీ మా అబ్బాయికి తల్లి కాలేదు. ఎలా నాన్న, రెడీ అయ్యావా? ఇంకా లేదు నాన్న, రెడీ అవుతున్నా. నాన్న, నువ్వు మంచిగా చదువుకొని చాలా గొప్పవాడు అయిన తర్వాత నన్ను బాగా చూసుకుంటావు నాన్న. నేను పెద్ద అయ్యాక బాగా సంపాదించి నిన్ను రాజులా చూసుకుంటా నాన్న. నాన్న, నువ్వేనా సూపర్ హీరో నాన్న. నేను కూడా పెద్ద అయ్యాక నీలానే సూపర్ హీరోని అవుతాను నాన్న. కొన్ని సంవత్సరాల తర్వాత, ప్రియా, ఐ లవ్ యూ. నిన్ను ప్రేమించే వరకు ప్రేమ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. నాకు ఇప్పుడు తెలుసుకోవాలనుంది. విల్ యూ లవ్ మీ? యా, ఐ లవ్ యూ మోర్ దెన్ మీ. కనులను తాకే కల చూపే నిన్నగా నన్నే మార్చిన నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా. ఓ ఆడి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా. నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నే ప్రేమించిన. ఓ కనులను తాకే ఒకలా. నానా, ఈ అమ్మాయి నేను ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మీరు అవునన్నా కాదన్నా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. అయ్యో, ఏంటండి కన్న తండ్రితో అలానేనా మాట్లాడేది? మావయ్య గారు, మీ అబ్బాయి నేను ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మిమ్మల్ని నా కన్న తండ్రిలా చూసుకుంటాను. అదే తల్లి, వాడేదో తెలియకనిచ్చాడమ్మా. మీరు జీవితాంతం చల్లగా ఉంటే అదే నాకు చాలు. కొన్ని రోజుల తర్వాత నా జీవితంలో ఎవరి శని తగిలిందో ఒక్క జాబ్ కూడా రావడం లేదు. ఏమైంది అంత చిరాగ్గా ఉన్నారు? ఏమవుతుంది, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా ఒక్క జాబ్ కూడా రావడం లేదు. జాబ్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వమనండి. అప్పుడు మీరే సొంత బిజినెస్ పెట్టుకోవచ్చుగా. వెళ్ళి మీ నాన్నగారిని అడగండి. నానా, నేను కొత్త బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. ఈ ఇల్లు తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇవ్వండి. తాతల కాలం నుంచి ఉన్న ఇల్లురా, ఎలా తాకట్టు పెట్టనుంటారు చెప్పు. తాతలు పోయారు, రేపో మాపో మీరు పోతారు. ఒక్కగాని ఒక్క కొడుక్కి ఇవ్వడానికి ఏంటి మీ బాధ? సరే అమ్మా, అన్నీ ఇచ్చేస్తాను. నేను మాత్రం ఈ తాకట్టు పెట్టిన ఇంట్లో ఉండలేదు. మీరు ఏమన్నా చెయ్యండి నాన్న,
నాకు మాత్రం డబ్బులు కావాలి. ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ఏంటండి రోజైనా తాగుతున్నానేంటి? నీకేమన్నా అంటే నేనేమైపోవాలి? ఏం చేయమంట? డబ్బంతా బిజినెస్ లో తగిలేశాను. ఒక్క రూపాయి లేదు ఇప్పుడు నా దగ్గర. సారీ మేడం, మీ హస్బెండ్ ఎక్కువగా తాగడం వల్ల 2 కిడ్నీలు పాడైపోయాయి. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే మాత్రం బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. అయ్యో నన్ను గొప్పగా చూసుకుంటాను, గొప్పవాడు అనుకున్నాను. ఏంటైనా చూసావు? చాలా థ్యాంక్స్ డాక్టర్, నన్ను బ్రతికించినందుకు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, నీకు కిడ్నీ దానం చేసిన వాళ్ళకి. అతనెవరో కాదు, మీ నాన్నగారు. ఎక్కడ డాక్టర్? మా నాన్న, నేను వెంటనే ఆయన్ని చూడాలి. ఆయన కిడ్నీతో పాటు ప్రాణాలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గుంతే మోగేనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. అమ్మయ్యా, ఒక దరిద్రం వదిలింది. ఏదైతేనే మీరు బ్రతికారు, నాకు అదే చాలు. మా నాన్నంటే ఎంత ఇష్టమో తెలుసా నాకు? పిచ్చే మా నాన్నంటే. 10 సంవత్సరాల క్రితం నేను ఆయనతో ఎలా ఉండేవాడినో తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనతోనే. తినాలన్నా, తిరగాలన్నా, ఆఖరికి పడుకోవాలన్నా ఆయన గుండెలపైనే. కొడుకు బాగుండాలన్న కోరిక తప్ప ఆయనకి ఏ కోరిక ఉండేది కాదు. కాలేజ్లో జాయిన్ అయ్యాక ఏమైందో ఏమో, ఫ్రెండ్స్, సిగరెట్, మందు, ఇలా అన్ని అలవాట్లకి బానిసైపోయాను. మా నాన్న ప్రేమకు దూరం అయిపోయాను. మా నాన్నకి మాట ఇచ్చాను, నా నాన్నని మా రాజులా చూసుకుంటానని. కానీ చివరికి ఒక దొంగలాగా ఆయన ఆస్తిని, ఆయన ప్రేమని, ఆయన కష్టాన్ని ప్రతిదీ దోచుకున్నాను. చివరికి ఆయన ప్రాణాన్ని కూడా లాక్కున్నాను. ఏం చేస్తే మా నాన్నకు తిరిగి వస్తాడు? ఎన్ని చేస్తే మా నాన్న తిరిగి వస్తాడు? మా నాన్నకు సారీ నాన్న, I'm sorry, I'm sorry, నాన్న. నువ్వు ఉన్నప్పుడు నీ విలువ నాకు తెలియలేదు నాన్న. నన్ను క్షమించు నాన్న, ప్లీజ్ నాన్న, I'm sorry, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు.